ఫ్రంట్ వీనెక్ పెట్టుకొని బ్యాగ్ కనుక మనం నార్మల్గా పెట్టుకున్నప్పుడు పిగిలిపోతూ ఉంటుంది, హ్యాండ్ దగ్గర టైట్ అయిపోయి హ్యాండ్ ఇలా మూవ్ చేయలేము ఫ్రీగా. వీనెక్ ఎప్పుడైతే మనం పెట్టుకోవాలనుకుంటుంటామో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటారు? ఉంది ఇప్పుడు ఇక్కడ వేస్ట్ పార్ట్ అంటే 13.5, ఇది అప్పర్ చెస్ట్ 9.5, ఇది ఆర్మ్ హోల్. నెక్ కోసం మనము 3 inches. ఇక్కడికి వచ్చేసరికి నెక్ అంటే ఇది షోల్డర్ పార్ట్, ఇది నెక్ పార్ట్. ఈ నెక్ పార్ట్ ని మనం మెజర్ చేసేటప్పుడు ఒక బాక్స్ ప్రిపేర్ చేయాలి అని చెప్పాను నేను. ఆల్రెడీ ఇది ఒక 3 inches మనం బాక్స్ ప్రిపేర్ చేసుకుందాం. అంటే లెంత్ ఎంత కావాలి అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఎంత నెక్ పెట్టుకుని 9.5, 10 అట్లాగా. ఇప్పుడు మనము ఇక్కడ వి షేప్ అనేది బ్రాడ్ గా రావాలి, షేప్ అనేది కరెక్ట్ గా రావాలి అంటే ఇక్కడ కొంచెం క్రాస్ గా తీసుకోవాలి. ఓకే, ఇది కొంచెం ఇలా కిందకి దిగుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకి వి షేప్ అనేది వస్తుంది. ఇంకా బ్రాడ్ గా రావాలి అంటే కొంచెం మనం ఇటు క్రాస్ గా చేసుకోవచ్చు. ఓకే, ఇలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఇలా ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు ఇలా దీని మీద ఎక్కిస్తుంది, క్రాస్ అయిపోతుంది. కరెక్ట్ వి ఇక్కడ ఎండ్ అవ్వదు. చాలా మందికి ఇలా వచ్చేస్తుంది, ఇక్కడే మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ గా మనం తీసుకునే మెజర్మెంట్స్ లో డ్రాఫ్టింగ్ లో డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్ గా షోల్డర్ ని మెజర్ చేసుకోవాలి, వాళ్ళ లెంత్ ని మెజర్ చేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. అంటే వి షేప్. కొంతమంది ఇంకా డీప్ గా కావాలి అనుకున్నప్పుడు ఇది ఇంకొంచెం కిందకి దిగుతుంది, ఇది కొంచెం సన్నగా అయిపోతుంది. అప్పుడే కదా మనకి వి అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. చాలా డీటెయిలింగ్ గా అంటే కటింగ్ ఎలానో చూపించారు. డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడే మనం చాలా క్లియర్గా డ్రాఫ్ట్ చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. సో ఇలానే వీ నెక్ కావచ్చు, అండ్ దాంతోపాటు బోట్ నెక్ కావచ్చు, ఎస్పెషల్లీ ప్రిన్సెస్ కట్, అండ్ దాంతోపాటు కీ హోల్, ఎల్బో హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్లో కీ హోల్ ఎలా యాడ్ చేయాలి, వీటన్నిటిని ఈ 2 days క్లాస్లో చెప్పబోతున్నారు. 5th and 6th July, సాటర్డే అండ్ సండే